ధాత్రి కేదార్ కార్ని ఒకచోట ఆపి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే కిరణ్, రమ్య అక్కడికొచ్చి ఇక్కడ ఆపారేంటి? ఏం చేస్తున్నారు ఇక్కడ? అని రమ్య అడుగుతూ ఉంటుంది. ఒక అమ్మాయిని అలా నరకం చూపించి టార్చర్ పెట్టి చంపేసినప్పుడు వాణ్ణి మీకు ఏం చేయాలనిపిస్తుంది? ఒక అమ్మాయిగా చెప్పు అని కేదార్ అడగటంతో అలాంటి వాళ్ళ రక్తం కళ్ళ చూడాలి. వాడు కనుక నాకు దొరికితే వాడి కాళ్ళు చేతులు విరిచేసి కత్తులతో వాడి ఒళ్ళంతా కోసి వాడి పాట్లని ఎక్కడ పడితే అక్కడ కట్ చేసి కాళ్ళు చేతులు విరగ్గొట్టి అందరూ చూసే విధంగా వాడి కాళ్ళు చేతులు కట్టేసి వేలాడదీయాలి, నరకం చూపించాలి అని రమ్య చెప్పటంతో అయితే అటు చూడు అని ఒక పెద్ద చెట్టుని చూపిస్తూ ఉంటారు. ఆల్రెడీ విక్కీ చచ్చిపోయి ఆ చెట్టుకి తలకిందులుగా వేలాడుతూ ఉంటాడు. రమ్య చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. తర్వాత హోమ్ మినిస్టర్కి విషయం తెలిసి పరుగులు పెడుతూ విక్కీ విక్కీ అంటూ విక్కీ శవం దగ్గరికి వచ్చి తలకిందులుగా వేలాడుతున్న విక్కీని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఆడపిల్ల జీవితాల్ని చిదిమేయాలని చూసిన వాళ్ళకి ఇలాంటి గతే పడుతుంది, నేను ఇలాగే చేస్తాను అని ధాత్రి మనకి చెప్తూ ఉంటుంది. ఇక సాధు నాయక్, పోలీసులు, మీడియా అంతా కూడా ఆ న్యూస్ని కవరేజ్ చేసుకుంటూ ఉంటే హోమ్ మినిస్టర్ తయారు మాత్రం గుండెలు పగిలేలా ఏడుస్తూ కుప్పకూలిపోతూ ఉంటుంది.